మనం సాధించుకొని అంటే కొట్లాడి సాధించుకొని 10 సంవత్సరాలు పూర్తయిందిలా. ఇక గప్పుడున్న కాలంలో మరి ఇప్పుడున్న కాలంలో అసలు ఎలాంటి సమస్యలకు దారి తీసినాయి. అప్పుడేమో చాలా ఉద్యోగాలు వచ్చినాయి, ఉద్యోగాల కోసం కూడా బాగా కొట్లాడిన్లుల్లా మన అన్నలు. మళ్ళీ ఇంకోటి కూడా బాగా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన ఉద్యమంలో చేసినప్పుడు అన్నలల్ల కోతుళ్ళు అదేనుల్లా నక్సలైట్లకి కలిసిపోతున్నారని కూడా చాలా విమర్శలు వచ్చినాయి. అప్పుడు పోలీసుల చేతుల అన్నలు కూడా మస్తు దెబ్బలు తిన్నారు. అసలు ముచ్చట్లన్నీ అరుచుకుందాం. మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు నాగరాజ్ అన్న, అట్లనే రామన్న. అన్నలు ఇద్దరు ఉన్నారు కాబట్టి మరి అప్పుడు ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది మొత్తం తెలుసుకుందాం వివరాలన్నీ. మరి లేట్ చేయొద్దు కదా, షురు చేసుకుందామా? అన్నలు నమస్తే. అంత మంచిదేనా? చలో అన్న, ఇప్పటికీ మనం తెలంగాణను కొట్లాడి సాధించుకొని 10 సంవత్సరాలు పూర్తవుతుంది కదా. మొదలు మీరు కూడా అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుల్ని. అందరికంటే ముందు గల నేను మీకు చెప్పాలి కదా. అన్నలు మీ ఇద్దరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో విద్యార్థులు బలిదానం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ, మరి ఈరోజు అందరం కూడా ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు తన ప్రాణాలను సైతం ఇంకా వచ్చే తరాలకు కూడా మరి పోరు నేర్పేటువంటి ఈ జన్మభూమిలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆనందపడాల్సినటువంటి రోజు. అందరికీ హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక మనం కొట్లాడి సాధించుకున్నాం కాబట్టి అన్న తెలంగాణని మంచిగా మొదలు మంచి ఒక తెలంగాణ ఊపు పాట అందుకోవాలన్న. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన తెలంగాణ ఫార్మేషన్ డే సాంగ్ ముందుగా అది పాడి మనం స్టార్ట్ చేసుకుందాం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, 10 జిల్లాల మీ పిల్లలు నన్ను మిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండరు కొమురం భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప, కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప. గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినారు. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. అన్న పాట అయితే చాలా చక్కగా అద్భుతంగా వాడిన ఇద్దరు కూడా. ఇంకోటి, ఎక్కడి నుండి వచ్చిండ్రు, ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి మన ప్రేక్షకులకి మనం చెప్పాలి కదా, చెప్పుని. మరి మాది కామారెడ్డి జిల్లా కేంద్రానికి కుతవేటి దూరంలోనే మా గ్రామం ఉంటుంది, చిన్న గ్రామం టేకరియాలని. అక్కడ నుండి వచ్చాము, పల్లెటూరు. అన్న మీరు? మాది వరంగల్ జిల్లా దుగ్గొండ మండల్ రేపల్లి గ్రామం. మీది కూడా పల్లెటూరు. అక్కడ నుండి వచ్చింది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తుంది అన్న ఉద్యోగాలు? ఇప్పుడు HDFC లో మేనేజర్ గా చేస్తున్నాను, HDFC బ్యాంక్ లో. ఇటు చేసుకుంటూనే ప్రోగ్రామ్స్ నడిపిస్తున్నాను, ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్ కానీ ఉద్యమాల్లో. అప్పుడు ఉద్యమాలు వెళ్ళింది కాబట్టి ఇప్పుడు కూడా అవి కంటిన్యూ చేస్తున్నారు. ఇక మీరన్నా? నేను ఆర్టిజం ఆశ్రమం అని మేడ్చల్ దగ్గరలో అందులో చేస్తుంటా, చదువుకుంటూ మధ్యలో ఏమైనా ప్రోగ్రామ్స్ వస్తే చేసుకుంటూ. వదిలిపెట్టారు ఇక పాటమ్మని? పాటమ్మ వదిలిపెట్టే ప్రసక్తి, పాటమ్మ ప్రాణం పోస్తుంది కాబట్టి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అయితే మన ప్రాణాలు పోయేదాకా పాటమ్మను మనతో పాటు తీసుకెళ్లడం తప్ప పాటమ్మని అయితే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టారు, అంతేనా అన్న? అప్పుడు నక్సలైట్లకు వెళ్తున్నారు, ఇప్పుడు ఈ తెలంగాణ కోసం కొట్లాడినాం కదా, కొట్లాడినప్పుడు నక్సలైట్లకు పోతున్నారు, మీరు అన్నలల్లో కలిసిపోతున్నారని చాలా బలిదానాలు కూడా అయిపోయినాయి, చంపేసిండ్రు చాలా మందిని. మరి అప్పుడు ఉన్నప్పుడు అసలు మీరు అంటే ఎన్ని సంవత్సరాల ఉద్యమంలో పాల్గొన్నారన్న? నేను 5 to 6 years. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుండి నేను PG వరకు ఉద్యమంలోనే ఉన్నా. నేను చదువుకుంటా, నేను ధూమ్ధామ్ ప్రోగ్రాంలు, సకల జనుల సమ్మెలో పూర్తిగా మొత్తానికి మిలియన్ మార్చ్, మన ఏది ట్యాంక్ బాండ్ మీద మిలియన్ మార్చ్ లో కూడా ఉన్నాం. అంటే ప్రజల్ని మోటివేట్ చేయడమే అప్పుడు ఇక మా పని.
మీరు ప్రజల్ని ప్రోత్సహించిల్లన్నా, మరి ఇంటి నుండి మీకు ఎట్లుండే ప్రోత్సాహం అందిందా అమ్మ నాన్న నుండి, మీ ఊరు నుండి? మరి మీరు కూడా ఉద్యమాలు చేస్తున్నారు, ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, మీరు అన్నలలో కలిసిపోతున్నారని అప్పుడేమైనా విమర్శలు వచ్చినాయా? చాలా వచ్చినాయి, కానీ మేము పట్టించుకోలేదు. తెలంగాణ గురించి సాధించుకుందామనే ఒకే ఉద్దేశంతోనే ముందుకెళ్ళినాము. తెలంగాణ వచ్చింది, ఇప్పుడైతే సంతోషం. అయ్యో మేము ఉద్యమాలకి పాటలు పాడుతున్నాం కదా, ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్, ఇంకా బాగా కార్యక్రమాలు చేసిండ్రు కదా, స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా. అట్లా వెళ్ళినప్పుడు మేము అన్నలలో కలిసిపోతున్నామేమో, మమ్మల్ని చంపేస్తారేమో. మెయిన్ కన్నా చాలా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అన్నలలో కలిసిపోతున్నాం కదా అని చెప్పేసి కలవకున్నా కూడా వాళ్ళు కలుస్తున్నారు, వాళ్ళని చంపేయాలి అని చెప్పేసి చాలా పగలు పెట్టుకొని కూడా చాలా మందిని చంపేసిండ్రు. అప్పుడు ఎట్లుండే మరి, భయపడ్డారా? మేము ఒక 20 మంది ఒక దగ్గర ఉండి ఆ 20 మందిలో మేముంటే మేము ఏమన్నా మోటివేట్ చేస్తున్నామా అని కూడా మమ్మల్ని పట్టుకెళ్ళిన దినాలు ఉన్నాయి. పోలీసులు వచ్చి ఆ ఉద్యమ టైంలో సకల జనుల సమ్మె దాంట్లో మమ్మల్ని వెహికల్ అసలు అలౌడ్ ఉండకపోతుండే. మమ్మల్ని గుర్తుపడుతుండే, వీళ్ళు పాటలు పాడతారు, వీళ్ళు మోటివేట్ చేస్తారు ప్రజల్ని, అట్లని మమ్మల్ని అసలు మొత్తం దూరం ఉంచుతుండే. అంతైనా మేము వెళ్ళి ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్ అన్ని ప్రజలల్లో ఏది పల్లెటూర్లలోకి వెళ్ళి నైట్ ప్రోగ్రామ్స్ చేసుకుంటా, మోటివేట్ చేసుకుంటా పబ్లిక్ ను మిలియన్ మార్చుకు తీసుకొచ్చుడు, అలాంటి ప్రోగ్రామ్స్ కూడా చేశాం. మీరు చేసిండ్లా అన్న మరి అట్లనే? తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు చాలా దగ్గర ఉంది. ఏదైనా ఉద్యమ పాటలు, గదరన్న పాటలు కానీ, గోరెటి వెంకన్న కానీ, సుద్దాల అశోక్ అన్న రాసిన పాటలు కూడా చాతగాని ముసలోడు మంచాల పడుకుంటే ఆ పాట విని పక్కనున్న కర్ర పట్టుకొని ఉరికి వచ్చేంత ఉద్వేగం, ఎట్లా అంటే మోటివేట్ చేసే లెక్క బాగా పాటలు పాడుకుంటేనే పోయేది. ఆ రోజు శ్రీకాంతాచారిగా చనిపోయిండు అన్న రోజున అందరం స్కూల్ మొత్తం బంద్ అయిపోయింది. అసలు మాకున్న స్టడీ అప్పుడు ఉన్న పీరియడ్లో ఉద్యమం నడుస్తుంది, మా స్టడీ లేదు. మాకు ఏదైతే బేసిక్ 7th 8th 9th 10th ఉందో అప్పుడు మంచి మలిదశ ఉద్యమం చాలా రేర్గా నడుస్తూ ఉంది. ఆ టైంలో ఇవాళ క్లాసుకు పోయిందంటే ఒక ½ అన్ అవర్లో టోటల్గా బంద్ అయిపోయి. అంటే అప్పుడు పోరాటం జరిగినప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఉండే అన్న? నాకు ఒక 14 years 15 years అంత చిన్న. అప్పుడు ఇంకా అంత మెచ్యూరిటీ ఉండదు కదా అన్న, ఎట్లా పోయినావు అసలు? అంటే పాటలు ఆడాలి, నేను ఉద్యమంలోకి వెళ్ళాలి అని చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మనము బావి కాడికి పోయినా కానీ, ఇంటికాడ పడుకున్నా కానీ ముసలిళ్ళ ద్వారా పాటలు. ఎందుకంటే మనం పల్లెటూరులో వండుకుంటా ప్రజలను ఏదైనా పాటలు పాడితే, ఏదైనా ఉద్యమం చేస్తే అప్పుడు ఏ స్వార్థం లేకుండా ఉద్యమాలు చేసేది. ఒకళ్ళు ఉద్యమం చేస్తారంటే వాళ్ళ కాడున్న లోపల చెక్కుకున్న 10 రూపాయలు కూడా తీసి ఇచ్చి, నువ్వు బోరా బిడ్డ ఏదైతుంది, నీ బలం సరిపోకపోతే మా బలం ఇస్తాం, ఇంటికాడ ముసలవ్వాలి, అట్లా ప్రోత్సాహం ఉండే. గొప్ప రెడ్డిస్లలో, రావుస్లలో, కొంచెం పెద్ద కులాల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రోత్సాహం, ఎందరో ఒక 10 మందిలో 1 2 3 అయినా కూడా ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు ఉండే అప్పట్లో. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లలో ఎవరైనా ముందుకు నడదామంటే భయం అవుతుంది. ప్రశ్నించే గొంతుకలను కొన్ని రోజులు అంటే లాస్ట్ ఉన్న పీరియడ్లో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా కొన్ని చిన్న విషయాలలో అంటే ఎదిగినాం, చాలా ఎత్తుకు ఎదిగినాం. అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులలో కొద్దిగా మేలని చెప్పుకోవచ్చు. అన్న, తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు పడ్డాయి కదా, అప్పుడు ఆ ఉద్యోగాల కోసం మీరేమన్నా పోరాటం ఇట్లా చేసిండ్రు? అయ్యో మా దోస్తులకు వచ్చినాయి, అక్కలకు వచ్చినాయి, మాకు రాలేదే అని ఏమన్నా బాధపడ్డారా? అసలు మీరు ఉద్యోగానికి అంటే మేము అందులోనే ఉద్యోగం చేయాలి అని అనుకున్నారా ఎప్పుడన్నా? తెలంగాణ వస్తే బతుకులు మారుతాయి, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మన నీళ్ళు మనకత్తే, ఇవ్వని కడివు, మన వంతు మనకు ఒకని కింద చేయి చాపకుండా మనం బతుకుతాం. మన తెలంగాణ 1200 మంది విద్యార్థులు చనిపోయినప్పుడు దేనికోసం ఆశపడలేదు. ఒక గొంగడి, ఒక దోతి, ఒక చిలక రుమ్మాలు పట్టుకొని పోతే మళ్ళీ ఇంటికి అత్తమో రామో అన్న సిచ్యువేషన్లల్లో మా పెద్దలు అంటే ముందున్న కళాకారులు కానీ, వచ్చే కళాకారులు కానీ ఉద్యోగం కోసమని ఎప్పుడు ఆలోచించలేదు. ఈరోజు పాడుతున్నామా స్టేజ్ మీద, ప్రజల నుంచి వచ్చే నవ్వు, ప్రజల నుంచి వచ్చే చప్పట్లే మాకు ఒక గిఫ్ట్. ఆ గిఫ్ట్ తోటి మేము బతికినాం తప్ప ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం వస్తే మాకేదో ఇస్తుందని కాదు, ఇంకో ప్రభుత్వం వస్తే మాకేదో ఇస్తుందని. ప్రజలు ఆదరించేది. పాట మంచిగా అన్న బిడ్డ అని ఒక బుక్కడంత భూవెత్తి తిని మనసు తృప్తి పడి ఉండేటోళ్ళం. ఉద్యోగాల గురించి ఏ రోజు కూడా ఆశపడలేదు. కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదు. వచ్చిన బిడ్డలు ఆనందంగా ఉన్నారు, రాని బిడ్డలు తండ్లాడతారు. ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే నికార్సుగా కాలు గజ్జగట్టి 3 పూటలు పస్తులుండి పాడిల్లో
వారికైతే న్యాయం జరగలేదు అని నా మనసుకు నేను అనుకుంటున్నాను. నిజమన్నా, అది కూడా నిజమే. కామారెడ్డి నుండి తీసుకుంటే 30 to 40 మెంబర్స్ మేము కళాకారులం ఉండే. ఉద్యమంలో మేము పార్టిసిపేట్ చేసినాం. అందరూ ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తుండే. అందరు కష్టపడ్డారు. కానీ వచ్చింది ఏంటంటే ఒక 6 to 7 మెంబర్స్ కి వచ్చింది జాబ్. ఆ తర్వాత మేము 6 to 7 మెంబర్స్ అంతే టోటల్ మా డిస్ట్రిక్ట్ కామారెడ్డి డిస్ట్రిక్ట్. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అని మేము చాలా ప్రశ్నించినాము, కానీ ఎవరు ఏం పట్టించుకోలేదు. అప్పుడు అంతా ఇక పాలిటిక్స్ జరిగినాయి, కొట్లాటలు జరిగినాయి. తర్వాత కూడా వేరే ఉద్యమం మేము లేవనెత్తుదాం అనుకున్నాం, కానీ మమ్మల్ని దొక్కేసారు. అంతే అయింది ఇక. సరే అన్న, ఇప్పుడు మన పెద్దోళ్ళని అందరినీ గుర్తు చేసుకొని విప్లవకారుల్లాగా ఒక మంచి పాట అందుకోండి. మీ త్యాగాల తెలంగాణ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకుందమో విద్యార్థి వీరుల్లారా, జగడ మాడుకుందమో విద్యార్థి వీరుల్లారా. తల్లి ముగ్గు పెట్టి సుఖాలయ్యి చూసినట్టు, ముసురుకున్న మబ్బు గరిగి శనుకులయ్యి గురిసినట్టు, ఆ పంట చేన్ల కాపుగాసి ఇంటి కుండలుడికినట్టు, సర్దిదిని పోతరా విద్యార్థి వీరులార, చదువు చెప్పింది పోతరా విద్యార్థి అమరులారం, త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకుందమా విద్యార్థి వీరుల్లారా, జగడ మాడుకుందమా విద్యార్థి వీరుల్లారా. త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నామో విద్యార్థి వీరులార, జగడ మాడుతున్నామో విద్యార్థి అమరులారం. పల్లె నిడిసి పట్న మజ్జి పట్టాల, చదువు చదివి పుస్తకాల పురుగులయ్యి చరితాను తెలుసుకొని, అలజడి సృష్టిస్తిరా విద్యార్థి వీరులారా, గీరవ్వలైతిరా విద్యార్థి అమరులారా. త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకుందమా విద్యార్థి వీరుల్లారా, జగడ మాడుకుందమా విద్యార్థి అమరులారా, జగడ మాడుకున్నమా విద్యార్థి అమరులారా. నిజమన్నా, అప్పుడు మీరు ఉద్యమంలో పాల్గొన్నప్పుడైతే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మీరు పాటలు పాడితే అప్పుడు ఆ డప్పు దరువు ఉండే కాబట్టి, గజ్జ గట్టిలు కాబట్టి ఆ బలం అన్నది వచ్చింది. ఇప్పుడు అవి ఏం లేకున్నా కూడా మస్తు జోరుగా హుషారుగా వాడినన్న, అంటే మీరు ఆ ఉద్యోగం కోసం పోరాడినలు అనిపిస్తుంది నాకు. కానీ అది రాలేదు, రాకపోయినా కూడా ఏం రంది పడకుండా అది మా మనసులో ఉంది, మాకు ఉద్యోగం వచ్చింది, మేము ఉద్యోగం చేస్తున్నాం అన్నట్టుగా వాడినన్న. నిజం నిరూపించుకున్నారన్న. రాకున్నా పాటమ్మని మాత్రం విడిచేది లేదు, మా లైఫ్ లాంగ్ పాటమ్మ మాతోనే ఉంటుంది. ఉంచుకోవాలన్న అంతే కదా. గుర్తింపు వచ్చిందంటే అమరవీరులను గుర్తు చేసిల్లన్న పాట పాడి. నిజం చెప్తున్నా, అప్పుడు అమరవీరులు చనిపోతే ఇట్లా అన్నలు వీళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకంటూ స్తూపం కట్టించి పూజలు అవి ఇవి చేసేవాళ్ళు కదా. అప్పుడు ఆ స్తూపాల కాడికి వెళ్ళి మనం మొక్కుకున్నా కూడా వీళ్ళు అన్నలలో కలుస్తున్నారు, వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు అని చెప్పేసి అట్లా కూడా ప్రాణాలు తీసిన సిచ్యువేషన్స్ ఉండే కదా. ఫేస్ చేసిండ్రు అవి కూడా చూసిండ్రు. ముందు నడవమన్న నాయకులే వెనకాల తీసేసేది ఏం కదా అన్న సిచ్యువేషన్లు కూడా ఉంది. వాళ్ళు మీరు నడువుల్ని మేము చూసుకుంటాం, మీరు అన్నలలో కలిసిన మేము చూసుకుంటాం, మీరు ఉద్యమాలలో పాల్గొన్న మేము చూసుకుంటాం అన్నారు. కాకపోతే వాళ్ళే ఎన్నుకుండి తోసేసినట్టు చేసి జరిగినాయి, ఇప్పటికి జరుగుతున్నాయి అన్న. పాటలు అయితే మంచిగా ఉన్నాయి. తెలంగాణ రావాలి అని సాధించుకుంటాం మేమని చాలామంది బలిదానాలకు గురైన్లు అమరవీరులు, వాళ్ళ గురించి ఒక మంచి పాట అందుకోండి అన్న. ఇప్పుడు మనము వేసుకున్న బువ్వ, ఉడుకు బువ్వ, దాంట్లో చేయి పెడితేనే మనం ఊపుకొని తింటాము. అట్లాంటిది పెట్రోల్ పోసుకొని మరి శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు బలిదానం ఇచ్చిరంటే వాళ్ళకు మాత్రం అసలు ఎంత చేసినా, ఎంత యాదిలా మనం ఉంచుకున్నా కూడా చాలా తక్కువ. వాళ్ళ మీద ఒకటి అమరుల గురించి, ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తింటావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకున్నావు కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకున్నావు కొడుకా. అవ్వ యాదికి రాలేదా నీకు, అయ్య యాదికి రాలేడా, గాగురంగా ఎత్తుకొని పెంచిన చెల్లె యాదికి రాలేదా, ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకున్నావు కొడుకా. ఆవు లేగా దూడను చూస్తుంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చేరా,
రెప్ప కింది కోడి పిల్లను చూస్తుంటే మనసు తలుకు మంది బిడ్డ, గూటిలోని గుడ్డి దీపముని చూసి నివ్వెరబోయింది కొడుకా, ఓడిపోయి ఒంటరి తనమచ్చేనని చెప్పి ఓదార్చుతున్నది బిడ్డ, గోసారిల్లుతుంది బిడ్డ, మీ త్యాగాల నెత్తూటి మరకాల గాయాన్ని పువ్వుల్లా చూస్తున్న కొడుకా, అయినా ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, ఆ పూలకు నూరెళ్ళ ఆయుషు పోయవని దేవుణ్ణి తిడుతున్న కొడుకా, అయినా ఒక రోజుకే అవి వాడిపోయి నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, ఆ దేవుని కొడుకులకు సావుండదని తెలిసి, ఆ దేవుని కొడుకులకు సావుండదని తెలిసి ఈ ఆట ఆడిండు కొడుక, వాడు దొంగట ఆడిండు బిడ్డ, ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకున్నావో కొడుక. ఇలాంటి పాటలు జాతికొస్తే మనకు అసలు నా కళ్ళకి ఇప్పుడు కూడా కారుతున్నాయి. నిజం. మళ్ళొకసారి శ్రీకాంతాచారి అన్నని గుర్తు చేసినావు. అన్నకైతే శతకోటి వందనాలు. ఎందుకంటే తెలంగాణ రావాలని అందరూ నిరసనలు పోరాటాలు చేసిండు తప్ప అన్న మాత్రం పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు. అన్న వాళ్ళ అమ్మ ఎంత బాధపడి ఉంటుంది. 9 నెలలు కడుపులా పురిటి నొప్పులు భరించి మరి కన్నది కదా. అసలు మన అన్న కానీ తమ్ముడు కానీ మనకు పుట్టిన పిల్లలు కానీ ఒక గంట సేపు అరగంట సేపు కనబడకపోతేనే మనసంతా తల్లడిస్తుంది. అలాంటిది 10 సంవత్సరాలు అన్న పెట్రోల్ పోసుకొని చనిపోవడు. అసలు ఆ తల్లి ఎట్లా జీర్ణించుకుందో అన్న. నిజం, ఆ తల్లికి చేతులు ఎత్తి మొక్కాలన్న. నిజం. మళ్ళొకసారి అన్నను గుర్తు చేసినావు. ఇంకా అన్న గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? శ్రీకాంతాచారి అన్న గురించి. అన్న ఇప్పుడైతే అమరుడు అయిండో ఆ రోజు నుండి ఉద్యమం అనేది ఇక ఉవ్వెత్తున పోయింది. అక్కడి నుండి ఆ అన్న ఇన్స్పిరేషన్ ని తీసుకొని, అంటే ఇన్స్పిరేషన్ అనద్దు, అన్న చనిపోయిన రోజు నుండి చాలా మంది బలిదానాలు ఇచ్చారు కానీ కొంత బ్యాక్ ఎండ్ కరెక్ట్ లేదు. వాళ్ళు వీళ్ళని ముందుకు దోస్తుండ్రు, వాళ్ళు బయట చేసే పని చేస్తారు వెనక వాళ్ళు. అది కరెక్ట్ కాదు. ఎంతమంది బలిదానాలు అంటే నాకు తెలిసి కూడా 100ల మంది బలిదానాల మీద వచ్చిన తెలంగాణ ఇప్పుడు అంతా ఆగమైపోయింది. మనం అన్నది అప్పుడు మనం ఏ స్వార్థంతోనైతే మనం తెలంగాణ తెచ్చుకున్నామో ఇప్పుడు అది లేదు ఇక్కడ. అదే మా కళాకారునిగా మేము బాధపడాల్సిన విషయం ఏంటంటే, మేము అంతా పొద్దు రాత్రి అనక, మేము పగలు రాత్రి అనక మేము కష్టపడి ఇంత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరి పాలైంది ఏంది, ఇప్పుడు ఏం జరుగుతుంది కూడా మాకు తెలుస్తలేదు. మేము ఏదన్నా ఇట్లనే ఏదైనా స్టేజ్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ ప్రోగ్రామ్, స్టేజ్ ప్రోగ్రామ్ దగ్గరికి పోయినా కూడా మాకు రికగ్నైజేషన్ లేదు. ఇప్పుడు అంత కళాకారునిగా అసలు ఇప్పుడు బాధపడుతున్నాం. అది కొద్దిగా మాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే అదొకటి. మేము అంతా కష్టపడి అంతా చేసి ఇప్పుడు మాకు గుర్తింపు లేకపోవడం అది మా దురదృష్టం అంతే. నిజమన్నా. ఒక్క పాటతోని శ్రీకాంతాచారి అన్నని గుర్తు చేసినావు. గూజ్ బంప్స్ వచ్చినాయి, కళ్ళకెళ్ళి నీళ్ళు తిరుగుతున్నాయి అన్న. అన్నని అంటే ఉడుకుడు పువ్వులా చేయి పెడితేనే అమ్మ కాలుతుంది అని నువ్వు కలిపి అని అమ్మకే చెప్తాం మనం. అలాంటిది పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు అన్న. అసలు నిజమన్నా. ఇంకొక మంచి పాట అందుకోండి అన్న. తెలంగాణ ఉద్యమం మన అక్క అశ్విని అక్క పాడినటువంటి పాట, గద్దరన్న దగ్గరుండి పాడించినటువంటి పాట. తన కొడుకు ఉద్యమాలకు పోయేటప్పుడు అయ్యో నా కొడుకు అవుపిస్తలేడు, ఎటుపోయిండు, ఇంతసేపు వరకు ఇంటికి రాలేడు అన్న ఆ తల్లి యొక్క మాటలు పాట రూపకంగా అశ్విని అక్క చెప్పింది. ఆ పాట ఒకసారి మనం యాద్ చేసుకుందాం. తప్పకుండా అన్న. కొడుకో నా ముద్దు కొడుకో, కొడుకో సిన్ని కొడుకా, నువ్వు ఎక్కడా పోతివిరా, నేనొక్కదాన్నై తినిరా. కొడుకో నా ముద్దు కొడుకో, కొడుకో సిన్ని కొడుకా, నువ్వు ఎక్కడా పోతివిరా, నేనొక్కదాన్నై తినిరా. కడుపారా నిన్ను గన్నా నీ కన్న తల్లిని కొడుకా, కనులారా చూద్దామని నేను కనలెల్లో గన్న కొడుక, నల్లని కాకమ్మతో చల్లంగా కబురంపా,
కనబడ్డా నొల్ల నడిగినా కానరావా ఏ కొడుకా కొడుకో సిన్ని కొడుకో కొడుకో సిన్ని కొడుకా ఎక్కడా పోతివిరా నేనొక్కదాన్నై తినిరా ఇంటి ముందు చింత చెట్టు మీద కాకమ్మ కావు కావు అంటే నా కొడుకే వచ్చిండాను కొని పాలు తెచ్చి పాశమండుకుంటే ఏ దారి చూసినా ఎవరు రాకపాయే ఆ పాశమన్నం బాసిపాయే ఆ పాల బాకి తీరదాయే కొడుకో ఓ సిన్ని కొడుకో కొడుకో ఓ చిన్ని కొడుకా ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నై తినిరా ఏడన్నా జాడ దొరికితే గాయములాడ వస్తానని మొక్కినా 1000 రూపాయల అప్పు తెచ్చి నేను యాటపోతూ తెచ్చుకున్నా ఎన్ని రోజులని కొడుకో నేను ఎదురు చూడను బిడ్డ ఆ యాటపోతూ చెల్లిపాయే ఎములాడ జాతరా వెళ్ళిపాయే కొడుకో నా సిన్ని కొడుకో కొడుకో నా ముద్దు కొడుకా నువ్వు ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నై తినిరా సాయ నలుపు ఉండేటోడు నా సక్కాని చిన్న కొడుకు ఎక్కడా లేడంటే నేను ఏమనుకోను బిడ్డ తెలంగాణ కొడుకు కొడుకో ఉద్యమం చేసిండో ఆ సుక్కల్లో చంద్రుడో అక్కనే చేర్చుకుండో కొడుకో సిన్ని కొడుకో కొడుకో నా సిన్ని కొడుకా నువ్వు ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నై తినిరా నేనొక్కదాన్నై తినిరా. అన్న నాకు మీరు పాట పాడితే ఒక్కటైతే యాదికి వస్తుంది. మనం ఉన్నది స్టూడియో కాదు, ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ మీద నలుగురు ఒక 10 మంది అక్కడ కూర్చొని చూస్తున్నారు అన్న విధంగా వాడిన్లు, అంత గలమెత్తి వాడిన్లు. అప్పుడున్న ఆ పోరాటంలో ఆ గలం ఎట్లెత్తిందో అది ఇప్పుడు ఇక్కడ కానొస్తుంది అన్న, నాకు కల్లారే చూస్తున్నా కాబట్టి కానొస్తుంది. కొడుకెటన్న పోతే ఒక్క 10 నిమిషాలు కనబడకపోతేనే అయ్యో నా కొడుకెటు వేయండా అని ఎదురు చూస్తుంది అమ్మ. అలాంటిది కాకమ్మ వచ్చిందంటే ఆ కాకి మన ఇంటి దగ్గర వాలింది, చుట్టాలు వస్తారు కావచ్చు. ఇంకోటి కూడా వేరే విధంగా కూడా ఆలోచించే వాళ్ళు పెద్ద మనుషులు. కాకమ్మ ఆలింది చుట్టాలు వస్తారని ఒకవైపు అనేవాళ్ళు, అయ్యో కాకమ్మ వచ్చి అరుస్తుంది ఎవరన్నా చచ్చిపోతారేమో. 2 విధాలుగా ఆలోచించే వాళ్ళు పెద్ద మనుషులు అప్పటి కాలంలో కదా. నాకైతే గుర్తుంది ఇది అన్న, అంతేనా? కొడుకు ఏమన్నా అయితే ఎట్లా అయ్యో అని ఏమన్నా బాధపడ్డారా? వాళ్ళు ఏంటంటే గర్వంగా ఫీల్ అయినరు. ఇప్పుడు కళ అనేది అందరికి అబ్బదు, మనకు అబ్బిందంటే మనతో పాటు ఒక 10 మంది వాళ్ళు తెలుసుకుంటారు, మా ద్వారా కొన్ని విషయాలు మేము నేర్పగలుగుతామని వాళ్ళు అనుకొని మమ్మల్ని ముందుకు దోలేసారు. వాళ్ళ సపోర్ట్ కూడా చాలా అంటే చాలా ఉంది. కళ అనేది దేవుడిచ్చిన వరం అన్న, అంతే కదా. ఆ గొంతు అనేది కూడా దేవుడిచ్చిన వరం అనుకోవాలి. ఇప్పుడు కామారెడ్డికి నుంచి నేను ధూమ్ధాంలు చేసి కామారెడ్డిలో బస్టాండ్ లో దిగిన తర్వాత 2-3 గంటల నైట్లో మళ్ళీ ట్రావెల్ చేయడానికి ఎలాంటి వెహికల్స్ అవైలబుల్ లేకుండా అక్కడ నుండి 4.5 కిలోమీటర్స్ మా విలేజ్, మా గ్రూప్ వాళ్ళు మేము నడుచుకుంటూ వెళ్ళి ఇంటి దగ్గరకి వెళ్తుంటాం. మళ్ళీ 5:30-6కి మళ్ళీ లేచి మళ్ళీ ఈ రోజు ఎక్కడ ప్రోగ్రామ్, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ధూమ్ధాం ఎక్కడ ఉంది, అంత ఘోరంగా మేము ఉద్యమంలో పార్టిసిపేట్ చేసాం. నిద్రలు లేకుండా ఆకలి లేకుండా మస్తు పోరాటం చేసిండ్రు కదా అప్పుడున్న ఉద్యమంలో. అన్న మరి మీరు మీ అమ్మ నాన్న ప్రోత్సాహం ఎట్లుండే? అమ్మ నాన్న వ్యవసాయ కూలిదారులు, అంత భూమి లేకున్నా కూడా రోజు కూలికి పోయి, అమ్మ కూలికి పోయి, నాన్న కూలికి పోయి చిన్నప్పటి నుంచి చదువుకుంటా. ఎప్పుడైతే ఉద్యమం స్టార్ట్ అయిందో, ఉద్యమం స్టార్ట్ అవ్వకుంటేనే ఇటు కూలి పని చేసేది. ఉద్యమం వచ్చినప్పుడు ఏమైనా బిడ్డ ఇంటికి వచ్చినామంటే ఇట్లా స్కూల్ బంద్ అయింది మమ్మీ, పాటలు పాడతారు తెలంగాణ కోసం, అందరూ చాలా మంది చచ్చిపోయారు. వాళ్ళకి అన్నారు అయ్యో నా కొడుకు ఏమవుతుందో అన్న ఉద్దేశంలో ఒక తీరు ఆలోచించుకుంటే మనసులో వాళ్ళు అనుకున్నారేమో నా కొడుకు ఏమైతే కానీ బయటికి చెప్పలేము అమ్మ నాన్న. ఎందుకంటే 1200 మంది చచ్చిపోయారు, అందులో నా కొడుకు ఒక్కడు, నా పెద్ద కొడుకు అనుకుంటా, నా చిన్న కొడుకు అనుకుంటా అన్న వాళ్ళకి ఆ మనసులో ఉన్న మాట అట్లా పెట్టుకున్నారేమో కానీ ఎప్పుడు మా అమ్మ నాన్న చెప్పలేదు. నా అమ్మకు ఉండే అయ్యో నా కొడుకు ఒక్కడే కదా, నాకు అక్కలే, నాకు ఇంకా బిడ్డలు లేరు, ఇంకో పెద్ద నేను ఒక్కరిని, అక్క చెల్లెలు ఎవరు లేరా? మరి అట్లా ఎట్లా ప్రోత్సాహం ఇచ్చిందన్న? ఒక్క కొడుకు కదా, అమ్మకి ఉంటది కదా బాధ.
అంటే అమ్మకు తెలుసుండేనా ఇట్లా బయటికి ఇట్లా ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్ కి పాటలు పాడడానికి పంపిస్తే ఇప్పుడు తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు కదా, చంపుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ పట్టుకుపోతున్నారు, నా కొడుకు ఏమైతుందో అని అమ్మ ఒక్కనాడు కూడా బాధపడలే? అమ్మ అనుకున్నదేమో మనసులో, కానీ నాకైతే ఎప్పుడు చెప్పలేదు అమ్మ. చెప్పలే నీ మనసు బాధ పెట్టొద్దని చెప్పలే. అమ్మ బాధపడ్డది కానీ కొడుకు మనసు బాధ పెట్టొద్దని చెప్పలే. ఎప్పుడైతే ఉద్యమం స్టార్ట్ అయిపోయిందో చాలా దగ్గర నుంచి అమ్మ నేను ఇక్కడ ప్రోగ్రామ్ ఉన్నది వెళ్తున్నా అంటే, సరే బిడ్డ వెళ్ళు మంచిగా ఓకే అని చెప్పిన తర్వాత పోవడానికి కూడా ఒక డప్పు ఒక ధోతి మళ్ళీ చిలక రుమాలు పట్టుకొని బయలుదేరినామంటే వచ్చే వరకు ఏ నైట్ అవుతుందో వస్తుందో రాదో కూడా తెలియదు. పాకాల అటు అంతా అడవి ప్రాంతం, నక్సల్ ప్రాంతం అంతా. ఉద్యమం కరెక్ట్గా జరిగే సిచ్యువేషన్లో బయట తిరుగుతున్నాం కాబట్టి ఎక్కువ హోప్స్ ఉండకపోయేది నా కొడుకు అత్తడో రాడో అని. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా ప్రజలను మోటివేట్ చేయడంలో ముందున్నాం, అది సరిపోయింది జన్మకు. ఒక మనిషి జీవితం ఒక పుస్తకం అయితే ఆ పుస్తకంలో మనకంటే ఒక పేరు. అప్పటి రోజులన్నీ యాదికేసుకొని మంచిగా ఒక ఊపున్న పాట అందుకోండి. అప్పుడు ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్లలో మెయిన్గా అందరినీ బాధపడే రకంగా పాడిన సాయి చంద్ అన్న ఇప్పుడు లేడు, కానీ ఆ అన్న పాడుతుంటే ఏ తల్లి అయినా కూడా ఏడవాల్సిందే. అట్లాంటి పాట ప్రతి ధూమ్ధామ్ ప్రోగ్రామ్ మీద నేను చాలా అన్నతో కూడా నేను చాలా పార్టిసిపేట్ చేసిన. అన్న పాడుతుంటే నేను యాజ్ ఏ కళాకారుని కూడా నాకు కూడా రోమాలు ఇట్లా నిక్కబడుతుండే అన్న పాడితే. అన్న పాడిన దాంట్లో ఒక పాట ఉద్యమ పాట, ప్రాణం పెట్టి ప్రాణం మోసి వాడతాడు అన్న. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా, తెలుసుంటే చెట్టంత నా కొడుకుని తిరిగి తెచ్చియగలవా, నీ మహిమలో రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా, పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను, ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కు నీవని మొక్కి దిమాగ ఉన్నాను, నా కన్న కొడుకుపై ఈశ్వరా, నా కన్న కొడుకుపై ఈశ్వరా, నీ కరుణ ఏమైందిరా శంకరా, నీ సతికి గణపతిని ఇచ్చావురా. అంటే శివుణ్ణి తిట్టుకుంటూ, ఎందుకు ఇంత గర్భవేదన మాకు ఇచ్చినావు, ఆ తల్లికి ఎందుకు అంత గర్భవేదన ఇచ్చినావు అని శివుని తిట్టుకుంటా పాట పాడుతుండు. నీ సతికి గణపతిని ఇచ్చావురా, ఈ తల్లిపై నీ మతి ఏమైందిరా, రాతి బొమ్మల్లో కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీవు తెలియదురా, ఆడ జన్మలో ఉన్న అర్థాన్ని వెతికింది, అమ్మానే పిలుపుకై అల్లాడిపోయింది. ప్రతి స్త్రీ ఎప్పుడైతే అమ్మ అనే పదం గురించి మొత్తం జీవితాంతం వెయిట్ చేస్తారంటే అమ్మ పిలుపు గురించి. ఆ అమ్మ పిలుపు అమరుడైన తర్వాత అమ్మ పిలుపు అనేటిదే ఉండదు. ఆ తల్లి ఘోష ఎంత అసలు గర్భవేదన అంటే అది. ఆడ జన్మలో ఉన్న అర్థాన్ని వెతికింది, అమ్మ అనే పిలుపుకై అల్లాడిపోయింది, చిన్ననోట తొలిసారి అమ్మాని పలుకితే ఆడ జన్మను నేను గెలిచననుకున్నది, పురికి నొప్పుల బాధ ఈశ్వరా, పురికి నొప్పుల బాధ ఈశ్వరా, తల్లి పార్వతిని అడగరా, తల్లిగా పార్వతికి ఒక నీతిని, ఓ శంకరా తల్లిగా పార్వతి
పార్వతికి ఒక నీతిని ఈ తల్లి గుండెల్లోనా చితిమంటనా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా. అన్న ఈ పాట మీరు ప్రోగ్రాంలలో వాడుతుండేనా? ప్రతి ప్రోగ్రామ్ లో ఈ పాట కంపల్సరీ ఉండాల్సిందే. అందరు ఏడుస్తుండే కావచ్చు కదన్నా. 2-3 సార్లు వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి చిట్టీల మీద రాసిస్తుండే ఈ పాట వాడండి ఈ పాట వాడండి అని. రాతి బొమ్మల్లో నా సాంగ్ నేను పాడుతుంటే నాకు తెలిసి 10-15 మంది చిట్టీలు రాసిస్తుండే ఇదే పాట మళ్ళీ వాడండి అని. అంటే ఆ గొంతు ఆ స్వరం నచ్చి మళ్ళీ మళ్ళీ వాడు అని అనేవాళ్ళు. దాంట్లో అమ్మతత్వము, అర్థము, గర్భవేదన, గర్భఘోష అసలు ఎంత బాగుంటదంటే దాని అర్థం దేవుణ్ణి తిట్టుకుంటూ అమ్మకు ఇంత ఎందుకు గర్భవేదన ఇచ్చినావు, ఇంత ఘోష, ఇంత కష్టం ఎందుకు పెడుతున్నావు అని దేవుని మీద తిట్టుకుంటూ పాట రాసిందంటే అసలు ఏ తల్లికైనా ఉంటది కదా అన్న. ఇప్పుడు నాకు బిడ్డ పుట్టింది, నా చెల్లకు పుట్టలేదు, అయ్యో నా దోస్తుకు పుట్టలేదు, ఇట్లా మస్తు మంది బాధపడుతుంది. ఇప్పుడున్న కాలంలో కూడా చాలా మంది పిల్లలు కాక బాగా మంది బాధపడుతున్నారు. అలాంటప్పుడు శివనాజ్ఞ లేనిది చీమైన పుట్టదని అంటారు కదా. అందుకే ఇక శివునికి తప్ప మనం శివున్నే తిడతాము, శివున్నే మెచ్చుకుంటాము, శివునికే మొక్కుతాము. ఏదైనా కానీ శివుని మీదనే భారం వేస్తాము. సాయి చందన్నను మళ్ళొకసారి మస్తు గుర్తు చేసినాం అన్న. ఇక గద్దర్ తాతను కూడా గుర్తు చేసుకోవాలి కదా మనం. గద్దర్ తాత గురించి ఒక మంచి పాట అందుకో అన్న. ఆకాశమడుగుల్లో రోజు నిండుగా కాసే చందమామ చిన్నబోయే ఉయ్యాల ఊటసలమే ఆగిపాయే ఇయ్యాల. ఆకాశమడుగుల్లో రోజు నిండుగా కాసే చందమామ చిన్నబోయే ఉయ్యాల ఊటసలమే ఆగిపాయే ఇయ్యాల. ఉదయించే సూర్యుడు బగబగ మండక సల్లబడ్డడేందమ్మో ఉయ్యాల చిన్నపోయిండేందమ్మో ఉయ్యాల. ఆకాశమడుగుల్లో రోజు నిండుగా కాసే చందమామ చిన్నబోయే ఉయ్యాల ఊటసలమే ఆగిపాయే ఇయ్యాల. పాటల్లో పుట్టిండు, ఆటల్లో పెరిగిండు, విప్లవం చేసిండు, గన్నులు పట్టిండు జల్. ఆటలు ఆడిండమో మగధరన్న, అమరుడు అయిండన్నో మగధరన్న అని ఆ రోజు నేను ఒక పల్లవి చరణం రాసుకున్న పాట. అంటే ఆకాశం అడవి అంతా ఈ తెలంగాణ ఈ భారతదేశం మొత్తంలో సాంస్కృతిక విప్లవాన్ని తన భుజాల మీద వేసుకొని మోసిన గద్దరన్న గజ్జగట్టి మరి అనేక ఉద్యమాలల్లో అనేక భాషలలో కూడా అప్పటిదప్పుడు చీపురుగట్టను చూస్తే చీపురుగట్ట మీద పాట, బాటిల్ను చూస్తే బాటిల్ మీద పాట, బర్రెను చూస్తే బర్రె మీద పాట, సహజంగా అయిన పాటలు ఒగ్గు కళారూపంలో ఇట్లా సింపుల్గా తీసుకుపోయి ఆయన పాట స్టైల్లో మార్చుకొని అరే ఇక బట్టరు ఇక కట్టె పక్కకుంటే బట్టరు వాడు ఎవరు అన్యాయం చేసేదాన్ని అన్న ఆ ఫీల్డ్లో కోపం వచ్చేది అన్నట్టు. ఆయన పాడితే ఈ అమ్మ తెలంగాణ అన్న పాట రాసినప్పుడు కూడా ప్రతి ఒక్క పదాన్ని ప్రతి ఒక్క జాతికి సంబంధించింది తెలంగాణలో అణువణువు కూడా ఆ పాటలో ఆయన పాడి వినిపించిన ప్రతి ఒక్క లైన్ కూడా మనసుకు హత్తుకుపోయి ఉంటుంది. మరి ఇంకోసారి ఆ పాట కూడా గుర్తు చేసుకుందాం తప్పకుండా అన్న. అమ్మా తెలంగాణమా ఆకలిగే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము, నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము. ఎట్టొల్లా మట్టి సిప్పవు గాయిదోల్లా గాండ్రగొడ్డలివి అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. ఖమ్మం మెట్టు అడవులతోని కట్టుకుంది పచ్చని సీర ఆదిలాబాదు ఆకునులిపి పెట్టుకుంది నుసుడబొట్టు నాగారం అడవి తుమ్మతో పెట్టుకుంది కనుల కాటుక కుసుమ పువ్వులు రమ్ము పసుపు రాసుకుందమ్ము, కుసుమ పువ్వులు రమ్ము పసుపు రాసుకుందమ్ము. ఓ నిండా ముత్తైదా తెలంగాణమా
ఆహా నిండ ముత్తైదా తెలంగాణ మా ముండ మోసినట్టున్నదమ్మో అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా పసుపు పచ్చ ఆకుపచ్చ నా పరాయి సూపు చూడు నా పరాయి చూపు చూడు నా పరాయి చూపు చూడు మధుమాణిక్యం అమృతపాలి ముద్దు ముద్దు ముఖము చూడు ముద్దు ముద్దు ముఖము చూడు ముద్దు ముద్దు ముఖము చూడు దేవుళ్ళకు మారు రూపము నల్ల సరుపు మెరుపు చూడు నల్ల జరుపు మెరుపు చూడు నల్ల జరుపు మెరుపు చూడు కొంగుకు బంగారమమ్మో సింగారిని మందామర్యమ్మో కొంగుకు బంగారమమ్ము సింగరేణి మందామరమ్ము ఎండి బంగారం దండిగా ఉన్నా ఆహా ఎండి బంగారం దండిగా ఉన్న బోడి మెడతో బొల్లు నెచ్చినది అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా ఆకలికే గలగానమా ఆకలికే కలగానమా ఆకలికే కలగానమా ఇచ్చే పాటల ఎండింగ్ కూడా అన్న అదొక భావోద్వేగం లాగిస్తాడు కదా గద్దర్ తాత. మంచిగా అనిపిస్తుంది ఆ స్వరం విన్నా కానీ ఆ గొంతు విన్నా కానీ. అది ఎందుకో అసలు పండుకున్న పిల్లాడు కూడా లేచి ధూమ్ధామ్ లెక్క ఇట్లా డ్యాన్స్ చేస్తాడు. అంత హుషారుగా ఉంటాయి పాటలు కూడా, అంత డెప్త్గా ఉంటాయి కదన్న. మంచిగా అనిపిస్తుంది విన్నా కూడా. మంచిగా దాఖలే లేవు. ఎవరైనా విద్యార్థులను ముందుకు నూకిండ్రు, కళాకారులను విద్యార్థులను ఉద్యమకారులను ముందుకు నూకిండ్రు, వాళ్ళు వెనక ఉన్నారు. ఎవరు ఇప్పటికి కూడా మీరే వెళ్ళండి, మీరే పోరాడండి, ఇంకా మేము ఉన్నాము. మేము పోయి పోలీస్ స్టేషన్ లో పడుకుంటే ఎవడు అసలు కాంటాక్ట్ కాదు కదా, మా ఫోన్లు గుంజుకుంటుండే. మేము ఎవరిని ఏం కాంటాక్ట్ కావన్నా కూడా అర్థం కాకపోతుండే. మళ్ళీ మా సొంత రెఫరెన్స్ల ద్వారా పోలీసులు కూడా అప్పట్లో ఏంటంటే ఏదో మాకు చాలా సపోర్ట్ చేశారు. కామారెడ్డి ఏరియాలో చాలా సపోర్ట్ చేశారు. ఏదో వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు కొద్దిసేపు మేము ఉంచుతాం తర్వాత వెళ్ళండి అని అట్లా చాలా యూనిఫామ్ వేసుకున్నా కూడా తెలంగాణ బిడ్డలే కదా వాళ్ళు కూడా. అంతే కదా. అందులో కూడా అన్న పోలీసుల దాంట్లో కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఎట్లా అంటే వాళ్ళు కూడా మన తెలంగాణ వాళ్ళు కూడా భయపడతారు. వాళ్ళ పై ఆఫీసర్ ఏమంటారో అమరుడైన రోజు మేము కామారెడ్డిలోనే అక్కడనే ఉన్నాం. కామారెడ్డిలో ఆల్రెడీ రాస్తారోకో చేస్తున్నాము. రాస్తారోకో చేసేటప్పుడు అందరు చూస్తుండగా టవర్ ఎక్కి అందరికి కూడా కాల్చుకున్నాం. ఇష్టయ మా ప్రాంతానికి చెందిన మా ఊరు పక్కనే కామారెడ్డి. విద్యార్థి అమరుల వీరులు అమరుల గురించి ఒక చిన్న పాట తప్పకుండా. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. మా త్యాగధనులారా మరిచిపోము మిమ్ము. మా త్యాగధనులారా మరచిపోము మేము. గుండెల్లో గుడి గడుతాం, గుండెల్లో గుడి గడుతాం, పోరు దండము వెడుతాం. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. చదువుకో కొడుకాని సాగా నంపిన తల్లి, చదువుకో కొడుకాని సాగా నంపిన తల్లి. చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు, చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు. సావు వార్త వింటూ, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ప్రపంచ చరితల్లో పరిశోధించిన గాని, ప్రపంచ చరితల్లో పరిశోధించిన గాని, మీలాంటి త్యాగము ఎడగా నారాదు, మీలాంటి త్యాగము ఏడాగా నారాదు. పాలా బుగ్గల పసిడి, పాలా బుగ్గల పసిడి మొగాలు యాడుండ్రు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు.
అసలు మొక్కాల్సింది విద్యార్థులకి, అమరులకి కదన్నా, ఇది మాత్రం నిజం. ఎవరెవరికో మొక్కుతున్నారు దేవుళ్ళకి మొక్కాలి, తప్పు లేదంట, అందులో తప్పు ఉండదు. ఎందుకంటే సృష్టించింది సృష్టి ధర్మం దేవుడు కాబట్టి మొక్కాలి. కానీ అమరులకి విద్యార్థులకైతే చేతులెత్తి మొక్కాలన్నా. వాళ్ళకి ఎందుకు మొక్కాలి అంటే సకల జనుల సమ్మె జరుగుతుంది, మొత్తం అన్ని స్కూల్స్ కాలేజెస్ ప్రతి ఒక్కటి టోటల్ క్లోజ్. అంతైనా వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ లేకున్నా దగ్గర వాళ్ళు వాళ్ళ సొంతగా ఉద్యమంలోకి వచ్చారు. రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడము, వంట వార్పులో పాల్గొనడము, సొంతగా వచ్చారు. మిలియన్ మార్చ్ మేము ఇక్కడ ట్యాంక్ బండ్ మీద చేసాం. మాకు చాలా దూరం, స్టేజ్కి మాకు చాలా దూరం ఉంది. అక్కడ ఒక ఎంత 100-200 మంది ఉంటే మా వాళ్ళు ఆల్రెడీ డక్కి ఎంబడ పెట్టుకొచ్చుకున్నాం. ఆటోమేటిక్ మన బస్సులో వచ్చినాం, డక్కి ఎంబడ పెట్టుకొచ్చుకొని ఇక్కడనే 200 మందిని మనమే ఇక్కడనే ప్రోగ్రామ్ చేద్దాం. అదే రోడ్డు మీద అక్కడనే పాటలు పాడుకుంటా కానీ లాస్ట్ ఒక 2 hours తర్వాత పోలీసులు వచ్చారు, ఎక్కడదక్కడ చెల్ల జదులు చేసిరు. అంతైనా ఎడవకుండా హరీష్ రావును ఆ రోజు నాకు చాలా గుర్తున్న విషయము అంటే హౌస్ అరెస్ట్ చేసిర్రు. ఆయన ఎక్కడి నుండి వచ్చిండు ఏందనేది అక్కడ మాకు బలం ఇచ్చిన సందర్భం ఏంటంటే బోట్లో డైరెక్ట్ జెండా పట్టుకొని, తెలంగాణ జెండా పట్టుకొని బోట్లోదే వెళ్ళిండు. ఎక్కడి నుండి వచ్చిండు, ఎట్లా వచ్చిండు అని. అప్పుడు అసలు ఇక మొత్తం కళాకారులం పాటలు ఎవ్వరికి వచ్చింది వాడు పాటలు పాడు అన్న. నాకు తెలిసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అన్న మాత్రం చాలా అంటే చాలా కష్టపడ్డాడు హరీష్ అన్న. మంచిగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది అన్న ఇయ్యాల? చాలా ముందుగా నేను చెప్పేది ఏంటంటే హెచ్ఎంటీవీ యాజమాన్యానికి మాత్రం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఉద్యమాన్ని గుర్తుపెట్టుకొని మీరు కూడా ఈ ప్రోగ్రాం చేయడము, నలుగురికి తెలిసే విధంగా మీరు చేయడం, ఈ ప్రోగ్రాం మాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని గుర్తించి, కళాకారులను గుర్తించి ఈ ప్రోగ్రాం చేయడం, ఈ ప్రోగ్రాంకు రప్పించి మేము కూడా సమాజానికి గుర్తింపు తెచ్చే విధంగా మీరు చేస్తున్న ప్రోగ్రాంకి ధన్యవాదాలు. హెచ్ఎంటీవీ యాజమాన్యానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అన్న మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎంటీవీ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు. హెచ్ఎంటీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటూ ఇక్కడ ఉంది టాలెంట్ అని ఎదురు చూసి దాన్ని చూసి తీసి ప్రజల దగ్గరకు చేరవేర్చేటువంటి ఒక గొప్ప మంచి ఛానల్ హెచ్ఎంటీవీకి. అలాగే తెలంగాణ ఉద్యమంలో జరిగిన విషయాలను మళ్ళీ మేము పునరుద్ధారణం చేసుకొని వింటూ మాట్లాడుకుంటూ అప్పటి జ్ఞాపకాలన్నీ మనసులో బాధ ఉన్నా కూడా తెలంగాణ వచ్చిన ఒక చిన్న పేరు మారింది, బతుకులు కూడా కొద్దిగా మారుతున్నాయి అనే ఆశ ఉన్నది. ఇంకా మారాలని కోరుకుందాం. ఇంకా పేద బడుగు బలహీన వర్గాలకు కూడా చదువు, విద్య, వైద్యం కూడా పూర్తి స్థాయిలో అందే విధంగా మరి అన్యాయాన్ని ఎదిరించే విషయంలో హెచ్ఎంటీవీ ముందుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా పాదాభివందనాలు. ధన్యవాదాలన్న. మస్తు అన్ని గుర్తు చేసుకున్నాం, మంచిగా ఉంది. ఇలా నాకైతే మంచిగా సంతోషం అనిపించింది, తినకున్నా చాలనిపిస్తాను అన్న, అంత సంతోషంగా ఉంది మీ పాటలతోనే అంత కడుపు నింపిల్లు. మరొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. చూస్తున్నారు కదా పబ్లిక్, ఇది ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ వచ్చే మంచి ప్రోగ్రామ్ తోటి మళ్ళీ మీ ముందుంటా. అందరికి కూడా ముందుగాల అంటే మళ్ళొక పారి చెప్తాను, ముందుగాల అనుకోకుండ్రి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఉంటా మరి.